బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సిట్ 63.72 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని అధికారులు తేల్చారు. సిట్ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. ఇక లిక్కర్ స్కామ్ కేసులో భారీ పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న చెప్పండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వం అనుమతిచ్చింది కదా, ఏంటి ప్రెసెంట్ పూర్తి డీటెయిల్స్? ఇది లిక్కర్ అంశానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న విచారణ, లిక్కర్ స్కామ్ అని ప్రభుత్వం చెప్తున్న వ్యవహారానికి సంబంధించి ఒక కీలక పరిణామంగా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి, అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అదేవిధంగా కొన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ, వీటికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేస్తూ అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 63 కోట్ల రూపాయల ఆస్తులు వీరికి ఉన్నాయి. వీటికి సంబంధించి లెక్కలు చూపించడం అంటే 8 కోట్లకు తగ్గించి చూపించారు. మిగిలిన 54 కోట్లకు సంబంధించి బ్లాక్ మనీగానే ఇది ఉంది. దీనికి సంబంధించి సరైన లెక్కలు చూపించలేదని సిట్ తేల్చింది. దాంతోపాటు మద్యం కుంభకోణంలో జరిగిన అక్రమాలకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాలు చేయడమే కాకుండా చాలా సొమ్మును ఇది అడ్డం పెట్టుకుని కూడబెట్టారన్న విషయాన్ని కూడా సిట్ ప్రధానంగా ఇందులో ధృవీకరించిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్లు తీసుకుని ప్రధానంగా ఆస్తులు కూడబెట్టింది. అందుకే ఆస్తులు అటాచ్మెంట్ చేయడానికి అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ప్రధానంగా చాలా కీలకంగా అందులో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే 63 కోట్ల రూపాయలు కూడబెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలో కేవలం 8 కోట్లకు తగ్గించి చూపిస్తే కనుక మిగిలిన 54 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? 54 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ రూపంలో ఉందా, లేకపోతే దీనికి సంబంధించిన లావాదేవీలు కానీ ఆర్థిక పరంగా లెక్కలు కానీ ఏ రకంగా ఉన్నాయి అనే అంశం మీద సరైన ఆధారాలు చూపించలేదని కూడా ప్రధానంగా తేల్చి చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ లా ప్రకారం వీటికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి, తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎందుకంటే ఇందులో 2-3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా 263 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకంలో మోసం జరిగినట్టు ఒకటి నిర్ధారించారు. అంటే అప్పుడు జరిగిన లావాదేవీల్లో ఈ భూమి కొనుగోళ్లు జరిగాయి. దానికి సంబంధించి అదేవిధంగా ఈ మద్యం కుంభకోణం సంబంధించి కమిషన్లు విపరీతంగా తీసుకోవడం వల్ల 63 కోట్ల రూపాయలు కూడబెట్టిన పరిస్థితి అయితే ప్రధానంగా జరుగుతుందని కూడా సిట్ ప్రధానంగా తేల్చింది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్లో తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా సిట్ ప్రధానంగా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ దానికి సంబంధించిన అనుమతి ఇవ్వాలని కూడా ప్రధానంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. గతంలో కొన్ని ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఇందులో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతి ఇవ్వడం వల్ల చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఓవరాల్ గా ఈ అటాచ్మెంట్ కు సంబంధించి కూడా ప్రధానంగా ఈ జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి డీజీపీ తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందనేది మనం చూడాల్సి ఉంది. ప్రీతి రైట్ ప్రసన్న, అయితే ఇప్పుడు ఈ ఆస్తుల అటాచ్మెంట్ కి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది కదా, సో తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి పరిణామం ఉండబోతోంది? అంటే ప్రీతి, వరుసగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్లు కొన్ని సందర్భాల్లో ప్రధానంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి ప్రధానంగా చెప్పున్నారు. కాబట్టి 63 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా సంపాదించినట్టు సిట్ తేల్చింది. ఇందులో లెక్కలు చూపించడంలో 54 కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవు, సరైన ఆధారాలు లేవు అని చెప్పారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి. డీజీపీకి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తూ కూడా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి తదుపరి చర్యల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే ఆలోచనలో ఉంది. ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి అంటే ఇందులో ఆస్తుల విషయంలో లెక్కలుంటే ఆ లెక్కల ప్రకారం వాళ్ళు చూపించవచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ కేవలం అక్కడ 8 కోట్ల రూపాయలకు మాత్రమే లెక్కలు ఉన్నాయి. మిగిలిన 54 కోట్లకి సరైన లెక్కలు లేవు.